భారత స్టార్ అథ్లెట్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఇంటివాడయ్యాడు. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి జరిగింది. హర్యానాకు చెందిన హిమానీని వివాహమాడాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నీరజ్ స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను, మీ అందరి ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో నీరజ్కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నీరజ్ సతీమణి ఎవరా అంటూ అభిమానులు తెగ వెతికేస్తున్నారు. నీరజ్ మూడు ముళ్ళు వేసిన అమ్మాయి హిమానీ. హర్యానాలోని లార్సౌలి ప్రాంతానికి చెందిన హిమానీ టెన్నిస్ ప్లేయర్. చిన్నప్పటి నుండి టెన్నిస్పై ఆసక్తి కనబరుస్తూ జాతీయ స్థాయి ప్లేయర్గా ఎదిగింది. హిమానీ టెన్నిస్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం రాణించింది. 2018 జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా సింగిల్స్లో 42వ ర్యాంక్, డబుల్స్లో 27వ ర్యాంకును అందుకుంది. పానిపట్లోని లిటిల్ ఏంజల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలోని మిరాండా హౌస్ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. ప్రస్తుతం అమెరికాలో స్పోర్ట్స్కు సంబంధించిన కోర్సు చదువుతోంది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ ఇన్ సైన్స్ చేస్తోంది. ఫ్రాంక్లిన్ పీర్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె తను గ్రాడ్యుయేట్ అసిస్టెంట్గా పనిచేసిన కాలేజ్లోనే ఒక టెన్నిస్ టీమ్ను మేనేజ్ చేస్తోంది. ఇసన్బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి హిమానీ మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. కాగా 2 సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రా ప్రస్తుతం పలు అంతర్జాతీయ టోర్నీలతో బిజీగా ఉన్నాడు. 2020 టోక్యోలో స్వర్ణం నెగ్గిన నీరజ్ గతేడాది ప్యారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో రజత పథకం గెలిచాడు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చిన నీరజ్ ఒలింపిక్ మెడల్ గెలవడంతో స్టార్ అథ్లెట్గా ఎదిగాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా దేశంలో అత్యధికంగా సంపాదించే రెండో అథ్లెట్ నీరజ్ చోప్రానే. ఈ స్టార్ అథ్లెట్ ఆస్తుల విలువ 2024 నాటికి 40 కోట్లకు పైనే ఉన్నమాట. ఆయా టోర్నమెంట్లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా నీరజ్ ఏడాదికి భారీగానే ఆర్జిస్తున్నాడు. టోర్నమెంట్ మ్యాచ్ ఫీజు ద్వారానే నీరజ్కు ఏటా దాదాపు 4 కోట్ల పైనే అందుకుంటున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్కు చెందిన అమ్మాయినే నీరజ్ మనువాడాడంటూ అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.